ప్రియమైన సహోదరులరా, ఈ మధ్యాహ్న వేళల్లో భయంకరమైనటువంటి ఎండ వేళల్లో మేము మీ మధ్యకు వచ్చి దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి దేవుడు మాకు ఎంతో అవకాశం ఇచ్చినాడు. ఎందుకంటే పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువు లోకానికి వచ్చినాడు. ప్రయాసపడి పాప భారం మోసుకుని చిన్న సమస్త జనులారా నా యొద్దకు రండి అంటే పాడుకున్నాం. రండి రండి అక్కల్లారా, చెల్లెళ్ళారా, అన్నల్లారా, తమ్ముళ్ళారా అందరినీ రమ్మని పిలుస్తుంటున్నాడు. ఎక్కడికి పిలుస్తుంటున్నాడు అనగా మరణం నుండి, పాపం నుండి, శాపం నుండి కుట్టుకుపోతున్న వారందరినీ కూడా నిత్య రాజ్యమునకు అనగా పరలోక రాజ్యమునకు రమ్మని ఆయన పిలుస్తుంటున్నాడు. పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువు లోకానికి వచ్చినాడు. ప్రతి మానవుడు కూడా పాపంలో జీవిస్తుంటున్నాడు. ప్రతి మానవుడు కూడా పాపం తింటున్నాడు, పాపాన్ని తాగుతుంటున్నాడు, పాపంలో జీవిస్తుంటున్నాడు, పాపంలోనే భయంకరమైన జీవితంలో ఉంటున్నాడు. పాపంలో జీవిస్తున్నటువంటి మానవుడు నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేక, నిద్ర లేక భయంకరమైన స్థితిలో ఉన్నటువంటి మానవుని దేవుడు అంటే నా శాంతిని నీకు ఇస్తానని దేవుడు పిలుస్తూ ఉంటున్నాడు. కనుక ఆయన సమాధానం, ఆయన సంతోషం, ఆయన ఉన్నతమైనటువంటి మహిమను నువ్వు పొందాలి అంటే ఈ మధ్యాహ్న కాల సమయంలో యేసు ప్రభు అంటున్నాడు, నా యొద్దకు వచ్చేవాడిని అంత మాత్రమును త్రోసివేయనని. ఆయన దగ్గరికి ఎలా రావాలంటే ఆయన పాపాలు దేవుని సన్నిధిలో ఒప్పుకో, నేను పాపిని ప్రభువా, నా పాపలు క్షమించు, నేర్తంతో నన్ను కడుగు, శుద్ధీకరించు, పరిశుద్ధుడిగా చేయి అని నీవు చిన్న ప్రార్థన చేస్తే దేవుని ప్రార్థన ఆలకించేవాడు ఉంటున్నాడు. కనుక ఈ సమయంలో అంటున్నాడు పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఆ మరణము నుండి దేవుడు నిన్ను విడిపించేవాడు ఉంటున్నాడు. పాపములు తీసివేయడానికి కొరకై యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. ఈ లోకంలోకి వచ్చి 33.5 సంవత్సరాల లోకంలో జీవించి గుడ్డువారిని, మోగవారిని అనేకమైన రోగాలను స్వస్థపరిచి బాగు చేసి తిరిగి ఆయన మన పాపముల కొరకై కలవరి శిలువలో ఆయన మరణించినాడు. ఆయన తల మీద ముళ్ళ కిరీటం, ఆయన చేతుల్లో మేకులు, ఆయన కాల్లో మేకులు, ఆయన ప్రక్కల్లో బల్లెంపోటు, ఆయన శరీరం అంతా కొరడాదేవులే. కనుక నీ జీవితంలో నిన్ను మార్చడానికి, నిన్ను రక్షించడానికి ఆయన కలవరి శిలువలో ఆయన రక్తానంతటి కాచినాడు. కనుక రక్తం ద్వారా నీ పాపములన్నీ పరిశుద్ధంగా దేవుడు శుద్ధి చేసేవాడు ఉంటున్నాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి విడిపించేదిగా ఉంటుంది. కనుక ప్రభునందు విశ్వాసం ఉంచము, అప్పుడు నువ్వు నీ ఇంటి వారందరూ కూడా రక్షింపబడతారు.